నెల్లూరు జిల్లా అల్లూరు మండలం హిందూపూర్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా హిందూపూర్ గ్రామ నాయకులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సాదక్ రెడ్డి, మల్లి దండా కృష్ణారెడ్డి, నేలం సాయి కుమార్ తదితరులు ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలతో, దృశ్యాలతో సన్మానించి హారతుల పాటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మీకు పేరుపైన చేతి ఎత్తి శ్రేష్ఠించి నమస్కరిస్తున్నాను. గతంలో 2014, 2019లో కూడా మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు పేదల పక్షాన ఉంటూ పేదలకు మంచి చేస్తూ ఈ రోజు అనేక పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంత సంతోషమో ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క ఎకరా పండించేదానికి, అదేవిధంగా నీటికి ఇబ్బంది కాకుండా ఈ రోజు మనం జగనన్న హయాంలో పంటలు పండించుకుంటున్నామంటే ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క అక్కదేమ కూడా గడప గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు వారు భరోసా ఇస్తే జగనన్న మాకు అండగా ఉన్నాడు, మా పిల్లల్ని చదివించుకునే దానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా మంచి స్కూల్స్, ఈ రోజు స్కూల్కే కాదు ఒక ఉన్నత విద్య చదువుకునే దానికి, ఒక ఇంజనీర్, డాక్టర్ చేసుకునే దానికి కూడా ఏ కాయనైనా సరే మా పిల్లల్ని చదివించడానికి జగనన్న మాకు అండగా ఉన్నారనే ఒక భరోసాతోటి, అదేవిధంగా అవ్వాతాతైతే ఈ రోజు మా కుటుంబాలకి మాకు పెన్షన్స్ 1 రూపాయి వచ్చిందంటే మా వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మరీ ఉదయాన్నే మాకు ఇవ్వడం ఎంత సంతోషాన్ని ఇస్తుందని ఈ రోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారణం. అందుకే ఈ రోజు ప్రజలంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మనకు వస్తాయి. తప్పకుండా మనం ఎప్పుడు 13వ తారీఖు వస్తున్నా జగనన్నని మనం గాలి వృత్తి మీద ఓటేసి గెలిపించుకుందామని ఈ రోజు అంతా కూడా ఎదురు చూస్తామని కూడా తెలియజేస్తున్నాను.